ప్రపంచంలో అదొక నెంబర్ 1 దేశం. ప్రపంచంలో ఎత్తైన టవర్ కట్టాలన్నా, వాటర్లో పట్టణాలను నిర్మించాలన్నా ఆ దేశానికే సాధ్యం. 20 సంవత్సరాల క్రితం ఇసుకతో కప్పేసిన ఆ దేశం ఇప్పుడు ధనిక దేశాల్లో మౌలిక వసతుల కల్పనలో టాప్ స్థానంలో నిలుస్తోంది. దుబాయ్ 40 సంవత్సరాల క్రితం అదొక ఇసుక ప్రాంతం. ఎడారితో కొట్టుమిట్టాడిన దేశం. ఎక్కడా నీరు కానరాలేదు, చెట్టు లేవు. కానీ అక్కడి దుబాయ్ రాజు చేసిన మౌలిక వసతులు, అభివృద్ధి ఆ దేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1 గా నిలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ వ్యాపారవేత్తలకు అది ఒక బిజినెస్ సెంటర్ గా మారింది. ఎడారి దేశంగా ఉన్నప్పటికీ టెక్నాలజీ ఆదేశాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ఆకాశాన్నంటే హారమ్యాలు, అబ్బురపరిచే పార్కులు, మౌలిక వసతులు ఇవన్నీ కలిసి దుబాయ్ని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాయి. ఇక్కడ ధనవంతులకు కొదవే లేదు. మొత్తం దుబాయ్ కంటే ఒక్క 5గురి ధనవంతుల సంపదను చూస్తే అవాక్కవ్వాల్సిందే. వాటి నెట్వర్క్ విలువ $21.7 బిలియన్. ఫ్రీ ట్రేడింగ్ ఉండడం, ఎలాంటి పన్నులు లేకపోవడం అక్కడికి పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు క్యూలు కట్టేలా చేసింది. అదే దుబాయ్ అభివృద్ధికి ప్రముఖ పాత్ర పోషించింది. ఒకవైపు ఆర్థిక మాంద్యం ఉన్న దుబాయ్ ప్రపంచ దేశాలకు ఉద్యోగాలు కల్పించిందంటే ప్రపంచంలో దుబాయ్ ఎంత రిచ్ కంట్రీనో తెలుస్తుంది. దుబాయ్ ఇంతలా అభివృద్ధి చెందేందుకు కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. అవి దుబాయ్ని ప్రపంచ పటంలో పెట్టేందుకు కారణమయ్యాయి. అందులో దుబాయ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ ప్రాజెక్ట్ పామ్ జమేరియా ఒకటి. మొదటిసారిగా పామ్ ట్రీ మోడల్లో ఈ ఐలాండ్ ను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రపంచవ్యాప్తంగా 7 వండర్స్ ఉంటే ఈ పామ్ ఐలాండ్ 8వ వండర్ గా ప్రఖ్యాతిగాంచింది. 2001లో ఈ పామ్ జమేరియా ఐలాండ్ నిర్మాణం ప్రారంభమైంది. దాదాపుగా 78.6 కిలోమీటర్ల కోస్టల్లో దీన్ని నిర్మించారు. ఇందులో 32 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. 60,000 మంది ఉండే విధంగా అపార్ట్మెంట్స్, విల్లాలు నిర్మించారు. 5 బీచ్ రిసార్ట్స్ తో ఉంటుంది. అంతేకాదు ఇంకో విశేషం ఏంటంటే ఇది 50 మీటర్ అండర్ వాటర్ లో ఉంటుంది. ఇది దుబాయ్ ఎకనామీ పెంచేందుకు కారణం. ఇక రెండో రిచెస్ట్ దుబాయ్ సింబల్ బుర్జ్ ఆల్ అరబ్. ప్రపంచంలోనే 7 స్టార్ హోటల్ గా దీన్ని పిలుస్తారు. ఈ హోటల్ సముద్రంలో నిర్మించారు. అంతేకాదు ప్రపంచంలోనే 3rd టాలెస్ట్ హోటల్ ఇది. దీని పేరు బుర్జ్ ఆల్ అరబ్. షిప్ సెయిల్ లాగా దీన్ని డిజైన్ చేశారు. దీని హైట్ 210 మీటర్లు. లగ్జరీ రూమ్స్, అన్ని రకాల హంగులతో ఈ హోటల్ నిర్మితమై ఉంటుంది. $1 బిలియన్ ఈ హోటల్ ను నిర్మించారు. టాప్ ఫ్లోర్ 648 ఫూట్స్ హైట్ లో ఉంటుంది. ఇందులో లాబీలోంచి చూస్తూ అద్భుత నిర్మాణంతో ఉంటుంది. ఇంటీరియర్స్ దగ్గర నుంచి ఎక్స్టీరియర్స్ లాన్స్ వరకు అంతా ఓ అద్భుతమే. విమానాల్లో వచ్చి ల్యాండ్ అయ్యి విమానంలోనే వెళ్లిపోయేంతగా ఈ హోటల్ డిజైన్ చేసింది జమేరియా డెవలపర్. ఇందులో స్నోలో డ్రైవింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఇది ఒక అతిపెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ గా దుబాయ్ లో ఉంది.
ఇక దుబాయ్ లో మరో సూపర్ ప్లేస్ థీమ్ పార్క్. దీన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు అక్కడి ఆర్కిటెక్ట్స్లు. అత్యంత ఇందులో ప్రపంచంలోనే ఉండే వండర్స్ తో పాటు అద్భుతమైన కట్టడాలు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. 107 స్క్వేర్ మైల్స్ లో దీన్ని విస్తరిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద థీమ్ పార్క్ ఇది. ఐపీఎల్ టవర్, తాజ్ మహల్ లాంటి అన్ని దేశాల సింబల్స్ తో ఇది నిర్మితమై ఉంటుంది. అన్ని దేశాలను చుట్టే కంటే ఇక్కడికి వస్తే చాలు అన్నట్లు ఈ థీమ్ పార్క్ రెడీ అవుతుంది. ఈ బిల్డింగ్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వరల్డ్ బిగ్గెస్ట్ బిల్డింగ్ టవర్స్ బిర్జ్ ఖలీఫా 720 మీటర్ పొడవు హైయెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. దాదాపుగా 154 ఫ్లోర్లతో ఇది ఉంటుంది. ఇంకా దీన్ని ఎత్తు పెంచుతున్నట్లు ఎంఆర్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 57 లిఫ్ట్లు ఇందులో ఉన్నాయి. 2004లో దీని నిర్మాణం ప్రారంభించి 2009 నాటికల్లా పూర్తి చేశారు. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తెలిపే విధంగా దీని నిర్మాణ శైలి ఉంటుంది. అప్పట్లోని దుబాయ్ ప్రెసిడెంట్ పేరు పైన ఈ బిల్డింగ్ కు పేరు పెట్టారు. ఆయిల్ దేశంగా ఉన్న దుబాయ్ కి అంతర్జాతీయంగా పేరు వచ్చేలా ఈ టవర్ ను రూపొందించింది అక్కడి ప్రభుత్వం. ఒక కాస్ట్ కు వస్తే ఒక ఫ్లోర్ కాస్ట్ ఇందులో $4 మిలియన్. మొదట 97 ఫ్లోర్ల కోసం దీన్ని నిర్మించాలనుకున్న పరిస్థితులను బట్టి దానికి రెట్టింతలు చేశారు. ఇందులో ఆఫీసుల నుంచి ఎంటర్టైన్మెంట్, హోమ్ అపార్ట్మెంట్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచమే. దుబాయ్ 40 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కానీ లాస్ట్ 20 సంవత్సరాల్లోనే ఊహించని రీతిగా అభివృద్ధి చెందింది. దీనికి కారణం అక్కడి పారిశ్రామికవేత్త షేక్ అహ్మద్. దుబాయ్ అభివృద్ధికి నాంది పలికారు. 2007లో ఎకనామిక్ క్రైసిస్ తో ప్రపంచం కొట్టుమిట్టాడినా అక్కడ మాత్రం అభివృద్ధి చెక్కుచెదరలేదు. కోట్లాది మందికి ఉపాధి కల్పించారాయన. అభివృద్ధికి మౌలిక వసతులే మంత్రం అన్న సూక్తిని అక్షరాలా పాటించి సక్సెస్ అయ్యి నిరూపించారాయన. ఇక ఫ్రైడే పోలో డే. దుబాయ్ లోని రిచ్ పీపుల్ అంతా సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఇప్పుడు మనం చూస్తున్న స్పాట్ కు వచ్చేస్తారు. ఎంత మనీ ఉంటే అంత లగ్జరీ ఎంజాయ్ చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. విమానం నుంచి లగ్జరీ కార్ వరకు ఒక్క కాల్ కొడితే చాలు సదా మీ సేవలో అన్నట్లు వచ్చి పడతాయి. $300 బిలియన్ దుబాయ్లో ఇప్పటి వరకు మేజర్ ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టారు. మనీ పెట్టడమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఒకటిగా ఉండటమే ఇష్టమంటారు అక్కడి ఇన్వెస్టర్లు. ఇక దుబాయ్ షిప్పింగ్ కు పెట్టింది పేరు. అత్యంత లగ్జరీ వస్తువులకు కేంద్రం దుబాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారుమయం. నైట్ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నచ్చిన విధంగా ఎంజాయ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఏ టైంలో ఉన్నా మిమ్మల్ని ఆహ్లాదపరిచేందుకు అంతా సిద్ధం అన్నట్లుగా ఉంటాయి అక్కడి 5 స్టార్ హోటల్స్. ఇక అంతా ఉన్నా ఒకవైపు లగ్జరీ, మరొక వైపు పేదరికం కూడా కనపడుతుంది. కానీ అక్కడ చట్టాల ప్రకారం ఎవరు కూడా దీన్ని ఎత్తి చూపకూడదు. ఇక రెంటల్స్ విషయానికొస్తే సంవత్సరం రెంట్ ఒకేసారి చెల్లించాల్సి వస్తుంది. అది కూడా చాలా కాస్ట్. ఇది దుబాయ్కి రెండో కోణం. ఇక ఫుడ్ అయితే సింప్లీ సూపర్. ఎవరికి నచ్చినట్టు వారు ఉండే అవకాశం ఉంది. అన్ని రకాల ఫుడ్ ఇక్కడ లభిస్తుంది. దేశంలోని అన్ని రకాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు. ఇక్కడ అంతా ఒకటే ఇన్వెస్ట్, ఇంప్రూవ్, బీ నెంబర్ 1. ఇది దుబాయ్ అభివృద్ధి మంత్రం. కరప్షన్ కనబడని సిటీగా దుబాయ్కి మంచి పేరుంది. తేడా వచ్చిందా తల నరికేసే సంస్కృతి.
అక్కడ తప్పు చేసే వారికి ముచ్చమట పట్టిస్తుంది కూడా. ఒక కమిట్మెంట్ ఉంటే ఏ దేశమైనా ఇలా అభివృద్ధి చెందుతుందనడానికి దుబాయ్ నిజంగా ఒక గొప్ప ఉదాహరణ. కరప్షన్ తగ్గించి కమిట్మెంట్ ఉంటే ఏ దేశాన్నైనా దుబాయ్ని తలదన్నేలా నిర్మించవచ్చు. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, హైదరాబాద్.